ఎస్సీలైన మమ్మల్ని దూషిస్తూ భూమిలోకి రాకుండా మాపై మేకల వెంకట కృష్ణయ్య దౌర్జన్యం, దళితుల అట్రాసిటీ కేసు పెట్టి న్యాయం చేయాలనే వినపం. సైదాపురం మండలం జోగిపల్లి రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్ 15/2లో 8 ఎకరాల భూమిని ఎస్టేట్ అవాలిష్ యాక్ట్ కింద సీలింగ్ లో ప్రభుత్వ స్వాధీనం చేసుకుని పేదలకు భూమి పంపిణీ చేసినట్లు పందింటి వెంకటస్వామి, కురుగొండ యశోదమ్మ, బాలు, రమేష్, పందింటి వేనయ్య, కురుగొండ శారద, పందిటి సిద్ధమ్మ ఈ భూములలో సాగు చేసుకుంటున్నామని చెప్పారు. ఈ గ్రామానికి చెందిన మేకల వెంకట కృష్ణయ్య నాయుడు గతంలో ఉన్న తహసీల్దార్ను ప్రభావితం చేసి సెప్టెంబర్ 2, 2016 తేదీన 15/1లో 8 ఎకరాల భూమిని మానుబోలు సుధీర్ కుమార్ రెడ్డి అక్రమంగా సెటిల్మెంట్ పట్టా పొంది ఉన్నారు. తమకు ప్రభుత్వం అసైన్ భూమి పట్టాపై అక్రమంగా పొందిన సెటిల్మెంట్ పట్టాను 2017లో పొంది ఉన్న అక్రమ పట్టాను రద్దు చేస్తామని నాటి కలెక్టర్ హామీ ఇచ్చి ఉన్నారన్నారు. అక్టోబర్ 12వ తేదీ తాము భూమిలోకి వెళ్తే మా చేను కంచెను తగలబెట్టి తాము సాగు చేసుకుంటున్న భూమిలోని పంటను ధ్వంసం చేసి కంచెను తగలబెట్టి దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరించినట్టు మీడియా సమావేశంలో వారు తెలిపారు. పట్టా పాస్ బుక్ ఇచ్చినారు మాకు. పట్టా పాస్ బుక్ ఇస్తే మేము సాగు చేసుకోను, మేకల కృష్ణనాయుడు వచ్చి కంచెను తగలబెట్టను, మోటార్లు అవన్నీ తీగలు దించేసి గేమ్లో వేసిను. ఆ విధంగా మమ్మల్ని భయపెడుతున్నాడు. భయపెడుతుంటే మేము కలెక్టర్ గారికి పోయినాము, ఎంఆర్ఓకి పెట్టినాము. అన్నీ తిరగతా మళ్ళీ సాగు చేసుకుంటున్నాం. మళ్ళీ సాగు చేసుకుంటున్నా కానీ మళ్ళీ అదే విధంగా వస్తున్నాడు ఆయన. అదే విధంగా వచ్చి మొన్న ఒక 3 రోజుల కిందట సర్వేలు చేసుకొచ్చినాడు. సర్వేలు చేసుకొస్తే మేము సర్వేలు చేయబాకండి, మాకు ఎవరు చెప్పలేదు సర్వే చేస్తున్నారని కూడాను అని చెప్పని మేము సర్వేలు ఆపేసినాం. ఆపేస్తే సర్వీర్లు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత మేకల కృష్ణనాయుడు వచ్చి అక్కడే ఉండి వాళ్ళని వెళ్ళిపోనిచ్చి మమ్మల్ని నన్ను మెడబట్టి నెట్టి ఎదురమ్మని చెయ్యేసి నెట్టి మాదిగ లంజా నీకు ఎక్కడ ఉందో ఇక్కడ నీకు నీ దిక్కుండే చోటు చెప్పుకోబోయే అని చెప్పని పట్టా కాగితం పాస్బుక్ లాక్కొని చించిపోయినాడు. అప్పుడు ఇందరమ్మ, వేణు వాళ్ళు వచ్చి ఒక 3 పెంచలయ్య వాళ్ళు వచ్చి అడ్డుకున్నారు. అప్పుడు ఆయన కొట్టపోయినాడు మమ్మల్ని, వీళ్ళు విడదీసినాడు. అది జరిగింది. జిల్లా సైదాపురం మండలం జోగిపల్లి గ్రామం. మేము మాదిగోళమే, కానీ నేను 15 సర్వే నెంబర్లో 1 ఎకరా పొలం అడ్డగించుకొని ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటా ఉన్నాను. సాగు చేసుకునేటప్పుడు మోటార్ పెట్టుకొని నీళ్ళు తోలుకొని ఏదైనా నిమ్మ చెట్లు మల్లి చెట్లు వేసుకుంటే పిరికేసేది, పశువులు తోలేసేది. ఈ ఊరిలో మోటార్లు అయితే గెన్లో పారేసేది, నీళ్ళలో పారేసినప్పుడు వాళ్ళ బావారిది అవన్నీ వాళ్ళ బావారి చేత అవన్నీ చేయించేది అతను. వాళ్ళ బావారి పేరు శంకరయ్య, విద్యునేటి శంకరయ్య. ఆయన ఏమై పని చేసినట్టే నేనేం చేయలేదు అనేది ఆయన. కాబట్టి రైతు ఏదైనా ఉలవ చల్లుకున్నా, పెసలు చల్లుకున్నా రైతులు పశువులు కట్ట పెరికేసేది, పశువులు తోలేస్తున్నాడు. కాబట్టి మొన్న వచ్చి సరి చేస్తుంటే మేము పోయి అడ్డుకున్నాము. అడ్డుకొని సర్వీలు కానీ సార్ మాకు ఈ ఆధారాలు ఉన్నాయి, మేము అట్లా చేసుకుంటున్నాము, మీరు అట్లా సర్వీ చేయకూడదు, మీరు వెళ్ళిపోయినట్టు వాళ్ళు వెళ్ళిపోయినారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేకల కృష్ణయ్య, మేకల రత్నయ్య, వజ్జినేటి శంకరయ్య వీళ్ళు 3 అక్కడ నిలబడ్డారు. మేము నిలబడి పోతా ఉన్నాం. పోయేటప్పుడు మా ఎమ్మిడికి వచ్చేసి వీళ్ళని బూతు బుండ్లు మాట్లాడి వీళ్ళని ఎదురమని చేసి నెట్టి ఏ బాడీదానా నీకు ఎక్కడ ఉంది ఏంది మీరు ఏంది అడుకోడుకు మాకు మీ వటన ఎదురు తగ్గుతున్నారు కానీ కాబట్టి నీకు ఏమని చెప్పి పాస్బుక్ పట్టా పుస్తకం పేర్కొన్నారు. అప్పుడు ఆడవాళ్ళు మమతమ్మ, ఇంద్రమ్మ వీళ్ళు అడ్డం వచ్చి అవి పెరుక్కోబోయే సమయంలో వాళ్ళ బావార్ది వాళ్ళంతా వచ్చి ఓళ్ళు వచ్చినారు. మేము పోయి ఏందయ్యా ఆడవాళ్ళు ఈ విధంగా అంటున్నారు, ఏంది మీరు ఆడమగ లేకుండా కొట్టబోయి వాళ్ళు ఎదురమ్మల్ని నడతారు, ఎదురు చేస్తున్నారు అంటే నీకేమి ఎడేమందరూ మారిగినా కొడక నీకేం సంబంధం నీ ఎక్కడ అన్నాడు. అయ్యా నేను అడ్డగించుకొని చేస్తున్నా, మీకు అందరూ తెలుసు కదా, మీ అందరూ తెలిసేప్పుడు నన్ను ఈ విధంగా మాట్లాడుతున్నారు, మాదిగా కొడక నీకేం సంబంధం, ఇది కులం ఏంది, మీ ఏంది నీకు సంబంధం అని చెప్పి తిడుతున్నారు అని మమ్మల్ని కొట్టబెట్టేటప్పుడు మేము ఏం చేయగలం వాళ్ళని చెప్పి మేము గమ్ముగా అయిపోయి సర్దుకొని వచ్చేసి సైదాపురం వచ్చి ఎస్ఐ గారికి కేసు పెట్టినాం. కేసు పెట్టి వాడు నుండే రైతులు ఎస్ఐ గారు లేడు, మీరు రేపు రండి అన్నాడు. మళ్ళీ నిన్నంతా వచ్చి తిరుక్కొని పోయినాం. నిన్న వచ్చి తిరుక్కొని పోయినా కూడా మాకు జవాబు లేదు. కానీ ఇవాళ కూడా వచ్చినాం, ఇవాళ కూడా ఎవరు కనబడాల, ఏది చెప్పలే, మాకు జవాబు చెప్తాంలే. కాబట్టి దీన్ని దయచేసి కావంతుల వారు ఎవరైనా సరే దాన్ని మాకు కలిపి రక్షణ కల్పించమని చెప్తున్నాం.
కలెక్టర్ గారికి కూడా చెప్పుకుంటున్నాం. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినాము నిన్న నైటు. సార్ ఏమో లేడు, సార్ లేడని వీళ్ళు పోలీసు వాళ్ళు అంటే సార్ లేడమ్మా మేమేం చేసాము, సార్ వచ్చిన తర్వాత చెప్తాము అంటున్నారు. ఎంతసేపు అయినాను వచ్చినా కానీ ఇంతవరకు మాకు సమాధానం లేదు పోలీసు వాళ్ళ కాడి నుంచి. అందుకోసం మేము కలెక్టర్ గారికి దయచేసి మా పేదవాళ్ళ బాధ కూడా అర్థం చేసుకోమని చెప్పి మేము సార్కి చెప్పుకుంటున్నాం. మేము న్యాయం చేయమని అడుగుతున్నాము కలెక్టర్ గారిని. మా మామకి 2 ఎకరాల పొలం ఉంది 15 సర్వే నెంబర్లో. దానికోసం మేము సాగు చేసుకుంటామంటే మా మామ లేడు, మా మామ చనిపోయినాడు. మేము తోడుకోవడం ఇద్దరమే మేము పోయి సాగు చేసుకుంటాం అంటే రోజు వచ్చేది ఆయన వ్యవహారం చేసేది మేకలకృష్ణ నాయుడు తీసి ఆ బావిలో బారేసేది. ఆ మోటార్లు అవన్నీ కంప దగ్గర పెట్టేసినాడు. అవన్నీ మేము అడుగుతుంటే మాదిగలు లంజిల్లారా మీకేం పని ఇక్కడ, మీరు వెళ్ళిపోండి అని చెప్పని మమ్మల్ని ఇట్లా ఏమన్నా మానాలకు మాట్లాడుతున్నాడు. అదేమనంటే గెన్ నిండా నీళ్ళు ఉన్నాయి కొట్టి గెన్లో వేసేస్తామని అంటాడు. మేము చిన్న బిడ్డలు అయిపోయా, బిడ్డలు పెద్దవాళ్ళు అయితే వాళ్ళ తోపులు ఎదిరించుకుంటారు అనేది మాకు తెలియకపోయా. అందువల్ల మేము ఆడవాళ్ళం ఎంత కాడికి పోరుకాడాము. ఆయనతో మా అదేమన్నంటే ఆయన శంకర నాయుడు, మేకలకృష్ణ నాయుడు, రత్నయ్య వాళ్ళు ముగ్గురు వచ్చేసి మమ్మల్ని పట్టుకొని అనుమానాలు గడిగి కొట్టి వెళ్ళిపోండి మాదిగొట్లారా మీకు ఇక్కడ ఎక్కడ పొలం చెంటు లేదు అని మమ్మల్ని అందరం దూషిస్తూ ఉన్నారు. మేము ఏదో కలెక్టర్ గారికి చెప్పుకోవాలని మా బాధలు మేము చెప్పుకుంటున్నాము.